అందరికీ నమస్కారము. రాబోయే విశ్వాసనామ ఉగాదికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాము. మరికొన్ని రోజుల్లో నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్టాల నుంచి విముక్తి కలిగి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. ఈ మేరకు తమ జాతకం ఎలా ఉంటుందని తెలుసుకోవాలని కోరుకుంటారు. అంతేకాదు కొత్త ఏడాదిలో ప్రపంచం ఎలా ఉండనుందని కూడా తెలుసుకోవాలని ఆసక్తిని చూపుతారు. ఈ సంవత్సరంలో విశ్వావసు సంవత్సరంలో కొత్త వ్యాధి ప్రబలుతుంది. దొంగతనం భయం పెరుగుతుందట. తెలుగువారి క్యాలెండర్ ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. ఈ తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా జరుపుకుంటాము. దీనికి కారణం ప్రకృతి సహజత్వము. మనిషి ప్రకృతికి కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు కనుక ప్రకృతిని నూతనంగా మారినప్పుడు మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుంది. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. అంటే సృష్టి ప్రారంభం అయిన రోజు. హిందూ పంచాంగం ప్రకారం ఒక్కో తెలుగు సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ ఏడాది ఉగాది పేరు విశ్వావసునామ సంవత్సరం. మార్చి 30వ తేదీ ఆదివారం పాడ్యమి తిథి నుంచి విశ్వావసు సంవత్సరం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మనిషి జీవితం ఎలా సాగనుంది, ఆదాయ వ్యయాలు, కష్ట సుఖాలు, వ్యాధులు వంటి అనేక విషయాలను తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మానవ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. సంవత్సరం మొక్కలు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో రైతులకు ఫలాలను కూడా మోస్తారు రేటుతో ఇస్తాయి. సంపద అధికంగా ఉండదు. అదే సమయంలో అసలు ఈ రోజు చేతిలో డబ్బులు లేవు అనే రోజు ఉండదు. ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడవు లేదా కరువు కూడా ఏర్పడదు. అంటే వర్షాలు తగినంత పడతాయి. దొంగతనం భయం పెరుగుతుంది. కొత్త వ్యాధులు లేదా ప్రతి చోట ఒకే వ్యాధి వ్యాపించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దురాశతో నిండి ఉంటారు. ఈసారి ఆదివారం 30వ తేదీ రావడం వలన అంటే ఈ సంవత్సరం అధిపతి సూర్యుడు. అతని పాలన వలన ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. నూతన సంవత్సరం ఆదివారం నుంచి మొదలు అయితే రాజులు అంటే పాలకులు అనారోగ్యంతో బాధపడతారు. పౌరులు నష్టపోతారు. ఆహార కొరత ఏర్పడుతుంది. రేవతి నక్షత్రం. ఉగాది పండగ రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంతో కొత్త ఏడాది మొదలు కావడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ నక్షత్రంలో ఏడాది ప్రారంభం కావడం వలన ప్రజలు సౌమ్యంగా ఉంటారు. ఈ నక్షత్రం వలన కలిగే శుభ ఫలితాలను మార్గశిర మాసంలో చూడవచ్చు. ఈ సంవత్సరం సంపద సమృద్ధిగా ఉంటుంది. పౌరులలో ఆనందం, శాంతి ఉంటుంది. ఐంద్ర యోగం. ఉగాది ప్రారంభంలో ఐంద్రయోగం ఉంటుంది. ఇది శుభయోగంగా పరిగణించబడుతుంది కనుక ఈ సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి శుభప్రదమైనది. రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. పాలకులు, ప్రజలు ఇద్దరు సంతోషంగా ఉంటారు. భవకరణం. చంద్రగతిని అనుసరించి ఈ ఏడాది భవకారణంతో మొదలవుతుంది కనుక కళా ప్రకాశిక ఆ చర్య ఫలితంగా జీవితం ఉంటుంది. శుభతిథిని ఎన్నుకొని పని ప్రారంభిస్తే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఇష్టకామ్యం సిద్ధిస్తాయి కనుక వివాహాది శుభకార్యాలను సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. మూలాలు. ఎవరైనా చేసే పనుల్లో చేసే అన్ని ప్రయత్నాలలో బలం, సామర్థ్యం ఉంటుంది. విజయం సాధించాలంటే తెలివితేటలను ఉపయోగించాల్సిందే. ఈ మూలాల వలనే చేపట్టిన పని విజయం అనేది ఆధారపడి ఉంటుంది. అందువలన పంచాంగంలో ఈ సంవత్సరంలో జరగనున్న మంచి చెడులను వివరించాయి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం, ఏడాదిలో తమ భవిష్యత్ ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవడం, జాతకాన్ని వినడం, యుగ్రహ కదికలను అర్థం చేసుకోవడం ద్వారా ఏడాదిలో ఎలా జీవించాలనే అంచనాకు వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.